హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం గుంత పొంగనాలు ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాం. మీలో ఎంతమంది ఈ గుంత పొంగనాలను టేస్ట్ చేశారో ప్లీజ్ కమెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ గుంత పొంగనాల కోసము మనం దోశ పిండిని బౌల్లో వేసుకోవాలి. మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత దోశ పిండి వేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టిన పచ్చి శనగపప్పు తీసుకోవాలి. కొంచెం శనగపప్పు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి దీంట్లోకి. అదేవిధంగా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత తగినంత సాల్టు, అదేవిధంగా కొంచెం సోలా పొడి, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి తగినంత అంటే సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని తర్వాత పాన్ పెట్టి గుంత పొంగనాల పెన్నం ఉంటుంది కదా, ఆ పెన్నం పెట్టి పెన్నం వేడయ్యాక ఆ గుంతలు ఉంటాయి కదా, ఆ గుంతలలో ఆయిల్ వేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని గుంటలు ఉంటాయి కదా, ఆ గుంటల్లో ఒక్కొక్క దాంట్లో దానికి సరిపడగా వేసుకుంటూ మరీ ఎక్కువ వేయద్దండి, కొంచెం వెళ్తూ ఉంటేనే బాగుంటుంది. ఒక్కోసారి సమ్టైమ్స్ మనం సోలా పొడి వేసాం కదా పొంగుతుంది, కాబట్టి మరీ ఎక్కువ వేసకుండా మరీ తక్కువ కాకుండా సరిపడగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత బాగా పైన వైట్ కలర్ ఉంటుంది కదా, పచ్చిపిండి లాగా కాకుండా పచ్చిపిండి అనేది కొంచెము మాకు తెలుస్తుందండి, పైన పిండి అనేది పచ్చితనం తగ్గిపోయేటట్టుగా కనిపిస్తుంది. ఆ టైంలో మనము ఇట్లా చాక్ ఆర్ పొంగనాలకి వచ్చింటుంది కదండి, అలాంటి దాన్ని తీసుకొని ఇలా చిన్నగా ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. అలా అన్ని వైపులా అన్నిటినీ టర్న్ చేసుకుంటూ లోపల పచ్చిపిండి ఉండకుండా కొంచెం సిమ్ టు మీడియంలోనే మనము ఈ పొంగనాలని కాల్చుకోవాలండి. లేకపోతే చుట్టుపైన అందుకు నల్లగా ఉంటే బాగా కాలట అనిపిస్తుంది, కానీ లోపల పచ్చిపిండి ఉంటుంది. కాబట్టి మనము మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ రెండు వైపులా బాగా కాలిందా లేదా అని చెక్ చేసుకుంటూ మనము వీటిని పొంగనాలను తయారు చేసుకోవాలండి. అంతే అండి, పొంగనాలను చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ గుంత పెన్నం ఉంటే చాలు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ గుంత పొంగనాలు. మీరు కూడా ఈ గుంత పొంగనాలని తిన్నారా, టేస్ట్ చేశారా అనేది కామెంట్ చేయండి. ఎవరు టేస్ట్ చేయని వాళ్ళు మీరు ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అంతే అండి, ఇవాళ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.